Hello all, welcome back to my channel Tales of Sri. And in vloglo I have documented a DIML in my office, so please go check out. Hi, so basic details వచ్చేసరికి I've been with Infosys for 3 years and నేను UK ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నాను కాబట్టి 6 AM to 3 PM షిఫ్ట్ నాది. సో అరౌండ్ 6 AM నేను ఆఫీస్కి రీచ్ అయ్యాను. చెప్పా కదా నేను యూకే క్లయింట్ బేస్డ్ ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నానని. మేము బ్లాక్ 17లో కూర్చుంటాం అనమాట. అండ్ నేను బ్లాక్ షూట్ చేసే రోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఒక 2 hours అలా వర్క్ చేసిన తర్వాత నేను నా కొలీగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామన్నమాట ఫర్ FC3. నేను బ్లాగ్ షూట్ చేసిన రోజు అయితే ఫ్రైడే అనమాట. ఆ రోజు ఎవరో పెద్దగా లేరు ఓడిసీలో. సో వెదర్ డిమాండ్ చేయడంతో నేనైతే లోవర్ గ్రౌండ్ నుంచి తీసుకొచ్చాను ఫుడ్ కోర్ట్కి మా కొలీగ్ని. కొంచెం మంచి ఫుటేజెస్ కవర్ అవుతాయని నా బ్లాగ్కి. అండ్ ఇది FC3లో బై డిఫాల్ట్ బ్రేక్ఫాస్ట్ మెనూ. సో పెద్దగా ఏం ఆలోచించకుండా వెళ్ళి పూరి తీసుకున్నాను. ఇప్పుడు ఒక $1 million క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ కూర్చోవాలి జనాలకి దూరంగా. సో నా కొలీగ్ అయితే ఒక కార్నర్లో ఒక మంచి ప్లేస్ అయితే వెతికింది. అక్కడ కూర్చున్నాను, వెళ్ళి కూర్చున్నాం. ఈ వ్లాగ్ని బోనాలు సెలబ్రేషన్స్ జరుగుతున్న టైంలో షూట్ చేశాను. FC3 బోనాలు డెకరేషన్ అనమాట ఇది. మంచిగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఆఫ్ కోర్స్ ఒక కాఫీ అయితే తాగాలి కదా. 1 brew coffee. సో కాఫీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. యూజువల్గా అయితే వీల్ రిటర్న్ టు ఓడిసీ, కాకపోతే ఇవాళ బ్లాగ్ షూట్ చేస్తున్నాం కాబట్టి మీకు బ్లాక్ 20 చూపించాలి కదా. లెట్స్ గో టు బ్లాక్ 20. ఎప్పుడైనా న్యూ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు పిక్చర్స్ దిగాలనుకున్నప్పుడు ఇది మా ఫర్ ఎవర్ పిక్చర్ స్పాట్ అనమాట. అండ్ అలా కొన్ని మ్యాండేటరీ క్లిక్స్ తీసుకుని వి వెంట్ బ్యాక్ టు ఓడిసీ. అలా మళ్ళీ కొంచెం సేపు వర్క్ చేసిన తర్వాత నౌ ఐ వాంట్ టు షో యూ ఆల్ ఆర్ కెఫెటేరియా అనమాట. అండ్ దిస్ ఈస్ ద వ్యూ వి హ్యావ్ ఫ్రమ్ హియర్. అండ్ వీ హ్యావ్ అన్లాక్డ్ అ న్యూ స్పాట్ అగైన్, ఇంకా కొన్ని పిక్చర్స్ దిగడం కోసం. And now we came for ECC, and this could be the place where yoga, gym and aerobic centers were located. ఇది వచ్చేసి బ్యాడ్మింటన్ కోర్ట్. అండ్ నౌ వి వెంట్ ఫర్ లైబ్రరీ. కాకపోతే అక్కడ ఎక్కువసేపు షూట్ చేయనివ్వలేదు మమ్మల్ని. సో ఆఫ్టర్ గ్రాబింగ్ 2 books we went back again. So this could be the overall view of Hyderabad says ECC.
అలా కొన్ని వీడియో బైట్స్ అండ్ పిక్చర్స్ తీసుకున్న తర్వాత వి వెంట్ బ్యాక్ ఫర్ ఓటీసీ. మళ్ళీ కొంచెం సేపు వర్క్ ఫినిష్ చేసుకునేసరికి లంచ్ టైం అయింది అండ్ వి బోత్ కేమ్ ఫర్ FC2. సో చాలాసేపు స్ట్రగుల్ అయిన తర్వాత ఇంకేమీ ఆప్షన్ లేక లాస్ట్కి ఫ్రైడ్ రైస్తో లంచ్ని ఫినిష్ చేసాం అనమాట. అండ్ ఎస్, మేము ఫ్రైడ్ రైస్తో సాటిస్ఫై అవ్వలేదు, సో వి వెంట్ ఫర్ స్కూప్స్. తెలిసిందే కదా మన ఓవర్ థింకర్స్ కష్టాలు. ఇక్కడ కూడా ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ నేను అంజీర్ బాదం, తన చాక్లెట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. కూల్ వెదర్లో చల్లగా ఐస్ క్రీమ్ కానిచ్చేసి మళ్ళీ మా ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేసాము. మళ్ళీ మా ఫోటో సెషన్స్ కంప్లీట్ చేసేసుకుని ఓడిసీకి రిటర్న్ అవుతుండగా మా బ్లాక్ బ్యాక్ సైడ్ ఒక క్యూట్ స్పారో నెస్ట్ కనిపించిందనమాట. అలా కాసేపు మళ్ళీ వర్క్ చేసిన తర్వాత అండ్ ఎస్, మీరు ఊహించింది నిజమే, లాగౌట్ టైం అయిపోయింది. నా సాంగ్స్ వింటూ వెళ్దామని డిసైడ్ అయ్యి బడ్స్ తీశాను. నా కొలీగ్ ఒక బడ్ తీసింది. చాలాసేపు ఆలోచించిన తర్వాత బ్లాగ్ షూట్ చేసేది నేనే కదా అని అనుకుని నా బడ్ కూడా తనే తీసింది. రిటర్న్ అవుతుండగా మా కొలీగ్ ఒకరిది క్యూట్ డెస్క్ ప్రాపర్టీ కనిపించి అది కూడా షూట్ చేశాను. అండ్ ఎస్, దిస్ ఈస్ టిపికల్ ఫ్రైడే లాగౌట్ షెడ్యూల్ అనమాట. మళ్ళీ బ్యాగ్ స్కాన్ చేసి స్వైప్ అవుట్ చేసి వి వెంట్ అవుట్. అండ్ దిస్ ఈస్ హౌ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవర్ క్యాంపస్. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఎంత నీట్గా ప్రెమిసెస్ని ఎలా మెయింటైన్ చేస్తారు అని. వీ నీడ్ టు అప్రిషియేట్ ఆల్ దోస్ వర్కర్స్ హియర్. And that's it for today's vlog. See you all in my next video. Until then, please do subscribe to my channel Tales of Sri. Bye guys.